నమస్తే అండి. రీసెంట్‌గా చెల్లొచ్చిందండి. చెల్లి ఎప్పుడొచ్చిందంటే ఉగాది ముందు వచ్చిందండి. పండగ ముందు వచ్చింది కాబట్టి ఇంట్లో పనులతో ఫుల్ బిజీ అయిపోయాము. అమ్మాళ్ళ ఇంట్లో ఉన్న 10 రోజుల తర్వాత ఇంటికొచ్చాము. ఇంటికి వచ్చిన 2 రోజుల తర్వాత చెల్లొచ్చింది. చెల్లొచ్చిన నెక్స్ట్ డేనే అమ్మ కూడా వచ్చిందండి. అమ్మాళ్ళ ఇంట్లో ఉన్న 10 రోజులు ఎంత ప్రశాంతంగా ఉండేదో ఓసారి చూడండి. మా అమ్మ పొలాలు తెచ్చింది చూడండి. గ్యాస్ అయిపోద్దని పొలాలు వండుకుంటున్నారు. పొలాలు పోయి ఏటి అయ్యానా లేవింకా. మరి మంచిలు ఎక్కడ ఉంటే చూశారు కదండి ఎంత హాయిగా ఉందో. పక్షులు చేసే సందడి తప్ప ఇంకెలాంటి సౌండ్ పొల్యూషన్ ఉండదండి. చాలా ప్రశాంతంగా ఉంటుంది. ప్రీవియస్ వీడియోలో అమ్మాళ్ళ ఇంటి దగ్గర 10 రోజులు ఉన్నామని చెప్పాను కదండి. ఉన్న 10 రోజులు వ్యవసాయానికి సంబంధించి కోళ్ళ ఫామ్కి సంబంధించి చాలా పనులు పూర్తి చేసేసాము. ఆ పనులన్నీ పూర్తి చేసుకొని ఇంటికి వచ్చాక చెల్లొచ్చింది. అదే టైంలో ఉగాది, శ్రీరామనవమి పండుగలు ఉండడంతో చెల్లి హెల్ప్తో ఇల్లంతా శుభ్రం చేసుకున్నాము. ఇది సమ్మర్ కాబట్టి ఇంకో 2 వారాల్లో పిల్లలకి సమ్మర్ హాలిడేస్ ఇచ్చేస్తారు కదండి. పిల్లలకి స్కూల్ ఓపెనింగ్ అయ్యేంత వరకు చెల్లి నా దగ్గరే ఉందామని వచ్చింది. అంటే ఏప్రిల్, మే 2 నెలలు చెల్లి నా దగ్గరే ఉంటుందన్నమాట. మళ్ళీ జూన్లో వెళ్ళిపోతుంది. ఈ 2 నెలలు నా దగ్గర బిజినెస్ వర్క్ ఎక్కువే ఉంటుంది కాబట్టి బిజినెస్లో హెల్ప్ చేస్తూ నా దగ్గరే ఉంటానంది. సరేనని చెప్పి ఉండమని చెప్పాను. యూట్యూబ్ రన్ చేసుకుంటూ బిజినెస్ చేసుకుంటూ సంసారాన్ని చూసుకుంటూ నేను ఎలా కష్టపడతానో చెల్లి కూడా అంతేనండి. ఖాళీ లేకుండా ఏదో ఒక పని చేసుకుంటూ తను కూడా కష్టపడుతూనే ఉంటుంది. పిల్లలు చిన్నపిల్లలు అయినా సరే టైలరింగ్ నేర్చుకుంది. బ్యూటిషియన్ కూడా నేర్చుకుని హైదరాబాద్లో చిన్న బ్యూటీ పార్లర్ కూడా పెట్టుకుంది. చెల్లికి కొన్ని ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. దానివల్లే చెల్లి కొన్ని కష్టాలు పడాల్సి వస్తుంది. చెల్లికి నెలకి 30-40 వేలు సంపాదించే టాలెంట్ ఉన్నా సరైన సపోర్ట్ లేక ఏమీ చేయలేకపోతుంది. పైగా పిల్లలు కూడా చిన్నపిల్లలే కాబట్టి ఇంకో 2 సంవత్సరాలు వెయిట్ చేసి ఇంకా బెటర్గా బ్యూటీ కోర్స్ నేర్చుకోవాలని ప్లాన్ చేసుకుంటుంది. తన ప్లాన్ సక్సెస్ అవ్వాలని మీరందరూ బ్లెస్ చేయండి. పెళ్ళైన తర్వాత ఎవరి జీవితం ఎలా మారిపోతుందో చెప్పలేం కాబట్టి ఖచ్చితంగా ఆడవాళ్ళం ఏదో ఒకటి నేర్చుకొని తీరాలి. ఎందుకంటే పెళ్ళైన తర్వాత మనకి కావాల్సినవి, మనకు అవసరమైనవి అన్నీ భర్తే కొనాలి, ఇవ్వాలి అంటే అందరూ ఒకలా ఉండరు కదండి. ఒకవేళ తనకి భార్యని మంచిగా చూసుకోవాలని ఉన్నా పెరుగుతున్న ఖర్చుల వల్ల, ఇంటి బాధ్యతల వల్ల తను ఇవ్వలేకపోవచ్చు, కొనలేకపోవచ్చు. అదే మనం కూడా ఎంతో కొంత సంపాదించుకునే టాలెంట్ ఉందనుకోండి, అన్నింటికి ఒకరిపై డిపెండ్ అయ్యే అవసరం ఉండదు కదా. ఓకేనండి, ప్రీవియస్ వీడియోలో స్ప్రౌట్స్తో ఉప్మా రవ్వ ఎలా తయారు చేసుకోవాలో చూపించాను కదండి. ఆ టైంలో చెల్లి మా ఇంటి దగ్గరే ఉందండి. చెల్లికి 3 పిల్లలండి. అందులో 2 పిల్లల్ని తీసుకువెళ్ళడానికి అమ్మ వచ్చింది. బాయ్ బాయ్ గున్నా బాయ్. నిహాన్ ఏడుస్తారా? ఎట్లా ఉంటానండి. నమస్తే నిహాన్. అయ్యయ్యో దొర్లి ఏడుస్తున్నాడు నిహాన్. నమస్తే
డ్రింకులు తెచ్చుకోవచ్చు. నిహాని ఆడకూడదు అలా. ఇద్దరు అన్నయ్యల్ని తీసుకెళ్ళిపోయి తనని వదిలేసిందని చిన్నోడి పాపం చాలా ఏడ్చాడండి. ఇక ఈ వారం జీడిపప్పు స్టాక్ వచ్చిందండి. ఎవరైనా ఆర్డర్ చేయాలనుకుంటే వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి. ఖాళీ ఉండలేదండి. ఇలా పెట్టాను దాకా. జీడిపప్పు కొన్నిసార్లు ఓనర్ గారే తెచ్చిస్తూ ఉంటారండి. సార్ ఏమంటున్నారంటే ఫ్యాక్టరీలో జీడిపప్పు ఎలా తయారు చేస్తామో ఓసారి వీడియో తీయచ్చు కదా అని ఎప్పటి నుంచో అడుగుతున్నారు. కానీ నాకు టైం లేక వీడియో తీయలేకపోతున్నాను. లాస్ట్ వీడియోలో స్ప్రౌటెడ్ ఉప్మా రవ్వతో పాటు పెసర ఉప్మా రవ్వ కూడా చూపించాను కదండి. అందులో పెసరలో బియ్యం కడిగినట్టుగా చూపించలేదు కదండి. వాష్ చేసి రవ్వ పట్టించానో లేదో మీరు నమ్ముతారో లేదో తెలియదు కానండి. అవి కూడా శుభ్రంగా కడిగిన తర్వాతే రవ్వ తయారు చేసామండి. తర్వాత మసాలా కారం తయారు చేసామండి. మసాలా కారం తయారు చేయడానికి హెర్బల్ ఆయిల్ తయారు చేయడానికి పొయ్యి వాడతామండి. మిగతావన్నీ కడిగి ఆరబెట్టేవే ఉంటాయి. ఒకవైపు ఇంట్లో పనులు, ఇంకోవైపు బిజినెస్ పనులతో బిజీగా ఉన్న టైంలోనే గ్యాస్ అయిపోయిందండి. మాకు ఇండియన్ హెచ్పి 2 గ్యాస్ బండ్లు ఉన్నాయండి. విచిత్రం ఏంటంటే 2 బండ్లు ఒకేసారి అయిపోయినాయండి. అసలే గ్యాస్ బండ్ దొరకడం కష్టంగా ఉన్న ఈ టైంలోనే మాకు 2 బండ్లు ఒకేసారి అయిపోయాయి. పచ్చళ్ళు చేసినప్పుడు, వేరే పిండి వంటలు ఏమైనా చేసినప్పుడు ఒక బండ వాడతాను. రోజువారీగా వాడుకునే వంటకి ఒక బండ వాడతాను. నేను ఒక్కసారైనా గమనించుకోవాల్సింది, కానీ నేను చూసుకోలేదండి. 2 బండ్లు ఒకేసారి అయిపోయాయి. అసలైతే ఒక బండ వాడిన నెల రోజుల తర్వాత ఒక బండ అవుతుంది. కానీ ఈ మధ్య 2 బండ్లు ఎక్కువగా వాడేయడం వల్ల 2 బండ్లు ఒకేసారి అయిపోయాయి. లక్కీగా ఆ టైంలో చెల్లుంది కాబట్టి పుల్లల పొయ్యి మీద వంట చేయడానికి హెల్ప్ చేసింది. 2 రోజులు గ్యాస్ లేక చాలా ఇబ్బంది పడ్డాము. 2 రోజుల తర్వాత హెచ్పి వచ్చింది. ఇండియన్ మాత్రం 15 రోజుల తర్వాత వచ్చింది. అదే టైంలో వర్షాలు కూడా పడ్డాయండి. ఆ టైంలో మాకు పడ్డ వర్షాలు చిరుజల్లులు మాత్రమేనండి. ఒకవేళ కొంచెం పెద్ద వర్షం పడి ఉంటే వంట చేసుకోవడానికి చాలా అంటే చాలా ఇబ్బంది పడేవాళ్ళం. ఓకేనండి, ఇల్లు క్లీన్ చేసే పనిలో మంచాలు కూడా బయట పెట్టేసి శుభ్రంగా వాష్ చేసేసాను. మంచాలు ఎలాగో బయటే ఉన్నాయి కదా అని పిల్లో కవర్స్లో ఉన్న క్లాత్స్ అన్నీ కూడా బయటకు తీసి ఎండలో పడేశాను. పిల్లో కవర్స్లో పెట్టే క్లాత్స్ పిల్లలు చిన్నప్పుడు వేసుకున్న బట్టలన్నీ పిల్లో కవర్స్లో పెట్టి కుట్టేశాను. అవి బయటకు తీసినప్పుడల్లా పిల్లల బట్టలు చూసి, అంటే వాళ్ళు చిన్నప్పుడు వేసుకున్న బట్టలు కదా అని చూసి మురిసిపోతూ ఉంటాను. పిల్లలు కూడా వాటిని చూసి హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. రోజంతా ఈ క్లాత్స్ అన్నీ ఎండలో బాగా ఆరిపోయిన తర్వాత శుభ్రంగా దులిపేసి తిరిగి మళ్ళీ పిల్లో కవర్స్లో పెట్టేశాను. పిల్లో కవర్స్ కూడా వాష్ చేసేసాను. పిల్లో కవర్స్లో క్లాత్స్ పెడుతున్నాను కదండి, వాటిలో నాప్థలిన్ బాల్స్ ఉంటాయి కదండి, అవి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పిల్లో కవర్స్లో వేసేసి పిల్లో కవర్స్ కుట్టేస్తాను. ఎందుకంటే అస్తమానం వీటిని బయటకు తీస్తూ ఉండం కాబట్టి ఎండలో పడేసినప్పుడే నాప్థలిన్ బాల్స్ వేసి కవర్స్ కుట్టేస్తాను. ఈ టిప్ నేను ఆల్రెడీ పాత వీడియోలో షేర్ చేశాను. ఆ వీడియో లక్షల్లో చూశారు, అంటే అందరికీ చాలా బాగా నచ్చింది. ఆ వీడియో మీరు చూడాలనుకుంటే ఈ వీడియో ఎండ్ స్క్రీన్లో ఇస్తాను, చూడండి. ఒకవేళ ఆ వీడియో మీలో ఎవరైనా చూస్తుంటే కింద కమెంట్ చేయండి. ఆ రోజే దుప్పట్లన్నీ కూడా ఉతికేసాను. పెద్దవాళ్ళం వాడేవి, పిల్లలు వాడేవి అన్నీ ఉతికేసాను. ఈ పనులన్నీ హెల్ప్ చేసిన తర్వాత చెల్లి కూడా అమ్మాళ్ళ ఇంటికి వెళ్ళిందండి. మా వారే తీసుకుని వెళ్ళారు. అప్పటికే చెల్లి వచ్చి వారం రోజులు అయిపోయిందండి. అందుకే ఫోన్ చేసి అమ్మ రమ్మంటే అక్కడ వారం రోజులు ఉండి వద్దామని అమ్మాళ్ళ ఇంటికి కూడా వెళ్ళింది. బాయ్, ఫోన్ చేయండి వెళ్ళాక. ఓకేనండి, చెల్లి నేను కలిసి ఇల్లు స్టోర్ కూడా ఎంత నీట్గా సర్దేశామో ఒకసారి చూసేయండి. ఉగాదికి ఇంట్లో పనులతో పాటు బిజినెస్కి కావాల్సిన ప్రోడక్ట్స్ కూడా తయారు చేసేసాము. చెల్లి హెల్ప్ చేయడం వల్ల ఈ పనులన్నీ 2 రోజుల్లోనే చేసేసాము.
నేను ఒక్కదాన్నే చేసుకుని ఉంటే 2 రోజుల్లో చేసేసిన కొంచెం కష్టంగా ఉండేది. చెల్లి వల్ల పనులన్నీ ఫాస్ట్గా అయిపోయాయి. ఓకేనండి. చెల్లొచ్చిన తర్వాత ఇంట్లో పనులతో పాటు బిజినెస్ పనులు కూడా చాలా ఫాస్ట్గానే కంప్లీట్ అయిపోయాయి. ఆల్మోస్ట్ ప్రోడక్ట్స్ అన్నీ రెడీగా ఉన్నాయండి. రీసెంట్గా గుమ్మడి వడియాలు కూడా పెట్టామండి. చల్లమిరపకాయలు కూడా ఇంకో 2-3 డేస్లో రెడీ అవుతాయి. ప్రోడక్ట్స్ కోసం వాట్సాప్ చేయాలనుకుంటే స్క్రీన్ పైన ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి. మార్చిన వాళ్ళంతా ఒకవైపు వ్యవసాయ పనులతో ఇంకోవైపు బిజినెస్ పనులతో కొంచెం బిజీగా ఉన్నామండి. ఈలోగా మా వారు తీర్థయాత్రకు వెళ్ళడం వల్ల ఈ వారం ఆర్డర్స్ కొంచెం లేట్ చేశాను. వీలైనంత తొందరగా పంపించడానికి ట్రై చేస్తాను. కొంచెం టైం ఇవ్వండి. ఇక ఇవాళ వీడియో ఇంతేనండి. ఈ వీడియో లాస్ట్ వరకు చూసారు అంటే ఈ వీడియో మీకు ఎంతో కొంత నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ వస్తాను. ఉంటానండి. నమస్తే.